మనం చూస్తామండి, వాక్యములో బైబిల్లో పాత నిబంధనలో మాత్రమే నీ హృదయం అన్న మాట ఇంచుమించు 800 సార్లు ఉంది. 800 సార్లు 200 సార్లు రాసింది దేని గురించి తెలుసా? మీ తలంపులు. ఇక్కడ నీ హృదయాన్ని కాపాడుకో అన్న మాటకి అర్థం ఏమొస్తుందంటే, మొదటగా నీ తలంపుల్ని కాపాడుకో. నీ తలంపులు అన్ని విషయంలో ముఖ్యమైనది. 23వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? సామెతలు. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. ఏంటంట? తినుము త్రాగుము అని నీతో చెప్తాడు, కానీ హృదయంలో రాదంట. ఈ మాట చెప్పాలంటే ఈరోజు వేషధారణ జీవితం అంతా హృదయంలో స్టార్ట్ అవుతుందండి. మనుషులను చూసినప్పుడు సహాయం చేసినట్టు మాట్లాడతాం, సహాయం చేసేలాగా మాట్లాడతాం. ఇంటికి వస్తారు, తింటారా?